అస్టల్ స్టార్ నానిగా ప్రేక్షకులకి సుపరిచితుడైన నాని ఒక పక్క హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరో పక్క అభిరుచి గల నిర్మాతగా కూడా ఆడియన్స్ మెచ్చే చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా 100% సక్సెస్ రేట్ ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ప్రియదర్శి హీరోగా నటించిన కోర్ట్ మూవీతో సక్సెస్ ని సాధించి నిర్మాతగాను తనకి ఎదురు లేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టాచమ్మ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో 1984 ఫిబ్రవరి 24న పుట్టారు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో సెటిల్ అవడంతో మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమా ఫీల్డ్ పై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత నటుడు అవ్వాలని ఎంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వకపోవడంతో ప్రముఖ దర్శకులు అయిన బాపు మరియు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లో కొన్నాళ్ళు రేడియో జాకీగా కూడా పనిచేశారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాను డైరెక్ట్ చేయబోయే అష్టాచమ్మ సినిమాకి ఆడియన్స్ జరుపుతున్నారని తెలుసుకుని ఆడిషన్స్ కి వచ్చి ఆ సినిమాలోని రాంబాబు పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. తర్వాత రైడ్, స్నేహితుడా సినిమాలో కూడా హీరోగా నటించి ఆడియన్స్ ని తన నటనతో మెప్పించారు. 2011లో రిలీజ్ అయిన పిల్ల జమీందార్ మరియు రాజమౌళి దర్శకత్వంలో సమాంతా హీరోయిన్ గా నటించిన ఈగా సినిమాలో హీరోగా నటించి మెప్పించిన హీరో నానిని ఆడియన్స్ నేచురల్ స్టార్ గా అభిమానించడంతో పిలుచుకున్నారు. అలాగే 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి వరుసగా 8 సినిమాల్లో నటించగా ఆ 8 సినిమాలు హిట్ అయ్యి హీరోగా నానిని పెద్ద హీరోల రేంజ్ కి తీసుకెళ్లాయి.
నాని ఒక పక్క హీరోగా నటిస్తూనే తన అభిరుచికి తగ్గట్టుగా చిన్న చిన్న సినిమాలని కూడా నిర్మిస్తూ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. 2014లో డి ఫర్ దోపిడీ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటు అదే సంవత్సరం ప్రశాంత్ వర్మని డైరెక్టర్గా టాలీవుడ్కి పరిచయం చేస్తూ నాని అనే సినిమాను నిర్మించి ప్రొడ్యూసర్గా ఫస్ట్ హిట్ని తన అకౌంట్లో వేసుకున్నారు. తర్వాత హిట్ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతం టాలీవుడ్లోని చిన్న సినిమాలో పెద్ద హిట్ అయిన కోర్ట్ మూవీని కూడా నిర్మించి నిర్మాతగా 100% సక్సెస్ రేట్ని తన అకౌంట్లో వేసుకున్న నాని ప్రస్తుతం అనిల్ రావిపూడి మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న న్యూ మూవీకి కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి హీరో నాని నిర్మాతగా సాధించిన 100% సక్సెస్ రేట్ అలాగే కొనసాగాలని కోరుకుందాం.